హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా చిన్న పాప బర్త్డే అండి. చాలా సింపుల్గా చేసాము. ఎవ్వరు లేరండి, జస్ట్ మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాము. మేము వారు, అత్తయ్య, మావయ్య అండ్ మా తమ్ముడు వచ్చారు. మమ్మీ డాడీ వచ్చేసి రాకూడదనేసి రాలేదు. చాలా సింపుల్గా చేసుకున్నామండి. వీడియో కూడా ఇది వచ్చేసి 25th రోజు నేను అప్పుడు పోస్ట్ చేయాల్సింది. చాలా లేట్ అవుతుందండి. బతుకమ్మ ఉంటుంది, నెక్స్ట్ పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, అల్లరి చేస్తున్నారు. పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది, మనకు అసలు కుదరదు కదండి. అందుకే చాలా లేట్ అవుతుంది. వీడియోస్ తీస్తున్నాను కానీ ఎడిట్ చేయటం చాలా టైం పడుతుంది, వాయిస్ ఇవ్వడం టైం పడుతుంది. అందుకే చాలా లేట్ అవుతుంది నాకు. ఇప్పుడు ప్లస్ డెకరేషన్ చేశానండి. బట్ నేను ఒకటి అనుకున్నాను డెకరేషను, కానీ ఇలా చాలా సింపుల్గా చేసుకున్నాము. వాల్పేపర్ ఉండటం వల్ల మాకు డెకరేషన్ అనేది సెట్ అవ్వట్లేదు, దానికన్నీ స్టిక్ అవ్వట్లేదండి. ఎంత ట్రై చేసినా స్టిక్ అవ్వట్లేదు. అందుకే చాలా సింపుల్గా ఇలా చేసాము. ప్లస్ అది మధ్యలో ఊడిపోతుందండి, అది స్టిక్ అవ్వట్లేదు, వెంటనే ఊడిపోతుంది. వాల్పేపర్ ఉంటుంది కదా, మొత్తం వెంటనే ఊడిపోతుంది. మా పాప వచ్చేసి అసలు ఫస్ట్ ఆగట్లేదు. తను కేక్ పెట్టామో లేదు, అది కట్ చేయ ముందుకే తినేస్తూ ఉంటుంది. అందుకే ఫాస్ట్గా పెద్ద పాప చిన్న పాపని కేక్ కట్ చేయమనేసి తినిపించమన్నాము. ఫస్ట్ తను తినిపించింది, తర్వాత చిన్న పాప తినిపించింది, తర్వాతకి మేము తినిపించామండి. చూడండి ఎలా తింటుందో. అది చాలా ఇష్టం అండి తనకైతే. తనకైనా పెద్ద పాపకు కూడా చాలా ఇష్టం. కాబట్టి చిన్న పాప చూడండి ఎలా తింటుందో. నాకు మేము పెడతామన్నా ఆగట్లేదు, అది ఫుల్గా తింటుంది. చాలా అల్లరి చేస్తుంది కూడా. పెద్ద పాపే బెటర్, చిన్న పాప చాలా అల్లరి చేస్తుంది. ఇంత అల్లరి చేస్తుంది. ఈ డ్రెస్లో చాలా క్యూట్ అనిపించింది మాకు. అంత బాగుందో, నాకు చాలా చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మా పాప ఎలా ఉంది అనేసి కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను, చూసేయండి.